హలో ఎవ్రీవన్, నేను హరగోపాల్. ఈ వీడియోలో మనం జామెట్రీ థర్డ్ పార్ట్ గురించి డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ ముందు 2 వీడియోస్లో అసలు జామెట్రీ బేసిక్స్ ఏంటి, యాంగిల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీద ఎలాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అది చెప్తూ, ట్రయాంగిల్కి సంబంధించిన 2 ప్రాపర్టీస్, యాంగిల్ సమ్ ప్రాపర్టీ, లోపల ఉండే యాంగిల్స్ యాడ్ చేస్తే 180 డిగ్రీస్ అవుతుంది. అలాగే ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ ఆఫ్ ట్రయాంగిల్, బాహ్య కోణ ధర్మం. ఈ రెండింటితో ముందు వీడియో ఫినిష్ చేశాను. ఇకపోతే ఈ జామెట్రీలో ట్రయాంగిల్స్ అనే పార్ట్ కేవలం 8th క్లాస్ వరకే మాత్రమే కాకుండా 10th క్లాస్ దాటి కూడా చాలా టాపిక్స్ ఉంటాయి. కాబట్టి మొత్తం ఇన్ఫర్మేషన్ ఒకే వీడియోలో కంప్లీట్ చేయడం కుదరకపోవచ్చు. అందుకనే పార్ట్లుగా చెప్తూ ఉంటే మీకు కూడా ఎక్కువ బోర్ కొట్టకుండా ఉంటుందని పార్ట్స్గా చెప్తున్నాను. మనకి అప్ టు 10th క్లాస్ వరకు మీకు అసలు మీరు నాన్ మ్యాథ్స్ వాళ్ళైనా సరే పేపర్ 1 రాస్తున్నా, పేపర్ 2 రాస్తున్నా, జామెట్రీకి సంబంధించి మీరు 10th క్లాస్ వరకు ఉండే విషయాల్లో ట్రయాంగిల్స్ ఉంటాయి, క్వాడ్రిలేటరల్స్ ఉంటాయి, సర్కిల్స్ ఉంటాయి. వీటి మధ్య చాలా రకాలైన ప్రాపర్టీస్ అండ్ సిద్ధాంతాలు, థీరమ్స్ ఉంటాయి. వాటి గురించి అన్నీ ఒకే వీడియోలో కుదరదు కాబట్టి ఇలా పార్ట్స్గా చేస్తున్నాను. హోప్ మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. నా కమింగ్ టు ట్రయాంగిల్స్, మనకందరికీ తెలిసిందే ట్రయాంగిల్ అంటే సింపుల్గా ఇలా 3 సైడ్స్ 3 యాంగిల్స్ కలిగి ఉండే దాన్ని మనం ట్రయాంగిల్ అంటాం. సో దీంట్లో ఏబి, బీసీ, సిఏ వీటినేమో సైడ్స్ లేదా భుజాలు అని పిలుస్తాం. యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి వీటిని కోణాలు లేదంటే యాంగిల్స్ అని పిలుస్తాం. యాంగిల్ రాస్తున్నప్పుడు ఇలా ఎల్ షేప్ లాగా పెడతాం, కాబట్టి కొంచెం క్రాస్గా ఉంచుదాం. సైడ్స్ రాస్తున్నప్పుడు ఇలా ఆల్ఫాబెట్స్ రాస్తాం. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ ఎక్కడ మనము స్మాల్ ఆల్ఫాబెట్స్ వాడడం లేదు, క్యాపిటల్ లెటర్స్ వాడతాం. ఇది చాలా ఇంపార్టెంట్ వన్. నౌ కమింగ్ టు దిస్ వన్, దీని మీద మనకి ఏమి ఇన్ఫర్మేషన్స్ ఉంటాయంటే, బేసిక్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ చెప్పాను నేను. ఒకవేళ ఈ మూడింటిని యాడ్ చేస్తే 180 డిగ్రీస్ అవుతుంది. ఇది మీరు ప్రపంచంలో ఎక్కడికన్నా వెళ్ళండి, ఏ ట్రయాంగిల్ అన్న తీసుకోండి, ఈ ప్రాపర్టీ అయితే మారదు. మరి దీని మీద ఇంకా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చాలా ఉన్నాయి. అసలు ట్రయాంగిల్స్ ఎన్ని రకాలు, వీటి మీద కూడా వండర్ఫుల్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేయొచ్చు. అయితే ట్రయాంగిల్స్ని ఎన్ని రకాలుగా విభజించవచ్చు లేదంటే విడగొట్టచ్చు అనే దాని మీద, అసలు దేన్ని బేస్ చేసుకుని విడగొడతామంటే జాగ్రత్తగా వినండి. బేస్డ్ ఆన్ యాంగిల్స్ అంటే కోణాల పరంగా ట్రయాంగిల్స్ని విభజించవచ్చు. అలాగే బేస్డ్ ఆన్ సైడ్స్. సో ఇది రబ్ చేసేద్దాం, కొంచెం క్లియర్గా ఉంటుంది మనకి. సో చూడండి, యాంగిల్స్ బేస్ చేసుకొని అలాగే సైడ్స్ని బేస్ చేసుకొని మనం ట్రయాంగిల్స్ని రకరకాలుగా విడగొట్టవచ్చు. బేస్డ్ ఆన్ యాంగిల్స్, నెంబర్ 1 అక్యూట్ యాంగిల్డ్. నాకు ఇలా రాయడం అలవాటు, ఇలా రాస్తే దాని అర్థం ట్రయాంగిల్ అని. ట్రయాంగిల్ అనే వర్డ్ రాయకుండా లేదా త్రిభుజం అని రాయకుండా అలా రాశానంటే ట్రయాంగిల్ అని అర్థం చేసుకోండి. అక్యూట్ యాంగిల్డ్ ట్రయాంగిల్, తెలుగులో అయితే అల్ప కోణ త్రిభుజం. ఇది నెంబర్ 1. ఏంటి అల్పకోణ త్రిభుజం అంటే, ప్రతి యాంగిల్ 90 డిగ్రీల కంటే తక్కువ ఉంటుంది. బ్రాకెట్లో రాస్తున్నాను, ఈచ్ యాంగిల్ ఈజ్ లెస్ దాన్ 90 డిగ్రీస్. అంటే మీరు ఏ ట్రయాంగిల్ అయినా తీసుకోండి, ఈ లోపల ఉండే ప్రతి యాంగిల్ 90 డిగ్రీల కంటే తక్కువ ఉంటే దాన్ని మనం అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. ఇది నెంబర్ 1. నెంబర్ 2 రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్, తెలుగులో అయితే లంబకోణ త్రిభుజం. అంటే దాని అర్థం ఏంటి, ఇదిగో ఇలా కనపడే, ఇలా ఒక యాంగిల్ 90 డిగ్రీస్ ఉంటుంది. 1 యాంగిల్ 90 డిగ్రీస్ ఉంటే 1 యాంగిల్ మాత్రమే, ఎందుకు 2 యాంగిల్స్ ఉండకూడదని మీకు డౌట్ రావచ్చు. 2 యాంగిల్స్ 90 ఉన్నాయనుకోండి, 90 + 90 అదే 180 అవుతుంది. థర్డ్ యాంగిల్ ఎక్కడికి పోవాలి? సో అందుకనే ఒక అల్పకోణ త్రిభుజంలో 3 కోణాలు 90 డిగ్రీస్ కంటే తక్కువ ఉంటాయి, కానీ లంబకోణ త్రిభుజంలో ఒక్క యాంగిల్ మాత్రమే 90 డిగ్రీస్ ఉంటుంది. ఈ డిఫరెన్స్ మీరు కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. ఒక త్రిభుజంలో 2 కోణాలు 90 డిగ్రీలు ఉండొచ్చా అంటే ఉండవన్న విషయం క్లియర్గా తెలియదు. కొన్నిసార్లు ఈ కింది వాటిల్లో ఏది సత్యము ఏది అసత్యమని ఇలా ఈ రిలేషన్స్ మీద ఇస్తూ ఉంటారు. మీకు ఎంత డీప్ నాలెడ్జ్ ఉంటే అంత మంచిది వీటి మీద. నౌ నెంబర్ 3 ఆబ్ట్యూస్ యాంగిల్డ్ ట్రయాంగిల్, అధిక కోణ త్రిభుజం. ఇక్కడ రాస్తున్నాను
వన్ యాంగిల్ ఈజ్ గ్రేటర్ దాన్ 90. ఇక్కడేమో వన్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 90. వన్ యాంగిల్ మాత్రమే 90 డిగ్రీస్. ఇక్కడేమో ప్రతి యాంగిల్ 90 కంటే చిన్నగా ఉండాలి. ఇక్కడ ఒక యాంగిల్ 90 డిగ్రీస్ ఉండాలి. ఇక్కడ ఒక యాంగిల్ 90 కంటే పెద్దగా ఉంటుంది. అంటే ట్రయాంగిల్ చూడడానికి మీకు ఇలా కనపడుతుంది. ఇప్పుడు చూడండి, ఈ యాంగిల్ 90 కంటే ఎక్కువ, ఈ యాంగిల్ 90 కంటే ఎక్కువ. సో ఈ యాంగిల్ మాత్రమే 90 కంటే ఎక్కువ ఉంటుంది. మిగతావన్నీ ఖచ్చితంగా 90 కంటే తక్కువ ఉంటాయి. ఎందుకు రెండు యాంగిల్స్ ఉండకూడదు అంటే, రెండు యాంగిల్స్ 90 కంటే ఎక్కువ ఉంటే ఆ రెండింటిని యాడ్ చేస్తేనే 180 దాటిపోతుంది. థర్డ్ యాంగిల్ ఎక్కడ రావాలి, 180 తక్కువ ఉండకూడదు, 180కి ఎక్కువ ఉండకూడదు. కాబట్టి ఈ మూడిట్లో ఇక్కడ మాత్రమే ప్రతి కోణము 90 డిగ్రీల కంటే తక్కువ ఉంటుంది. ఒక లంబకోణ త్రిభుజంలో ప్రతి కోణము 90 డిగ్రీలు ఉంటుంది. నిజమా అబద్ధమా? కాదు, ఉండే ఛాన్సే లేదు. ఒక్క యాంగిల్ మాత్రమే 90 డిగ్రీస్ ఉంటుంది. ఒక అధిక కోణ త్రిభుజంలో కనీసం రెండు కోణాలు 90 డిగ్రీల కంటే ఎక్కువ ఉంటాయి. నిజమా అబద్ధమా అని ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చి, ఇలా 4-5 స్టేట్మెంట్స్ ఇచ్చి ఈ 4గిట్లో ఏది కరెక్ట్ అనో ఏది రాంగ్ అని అడుగుతారు. ఖచ్చితంగా ఈ యాంగిల్స్ బేస్ మీద, కోణాల బేస్ మీద ఎలా సెగ్రిగేట్ చేస్తామో ఖచ్చితంగా మీకు తెలిసి ఉండాలి. నౌ కమింగ్ టు బేస్డ్ ఆన్ సైడ్స్ బేస్ చేసుకొని, సైడ్స్ బేస్ ఇది కొంచెం పక్కకు రాస్తున్నాను. బేస్డ్ ఆన్ సైడ్స్ అంటే భుజాల పరంగా ఎలా సెగ్రిగేట్ చేస్తామంటే, నెంబర్ 1 ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే సమబాహు త్రిభుజం. అంటే ఏంటి, ఒక ట్రయాంగిల్ తీసుకుంటే ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉండేటట్లు కనుక ఏదైనా ట్రయాంగిల్ ఉంటే దాన్ని మనం ఈక్విలేటరల్ అంటాం. ఈ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అన్న ఒక్క కాన్సెప్ట్ మీదే కనీసం గంట సేపు క్లాస్ చెప్పచ్చు. అంత పవర్ఫుల్ ప్రాపర్టీస్ ఉన్నాయి, అంత పవర్ఫుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయితే ఆ ప్రాబ్లమ్స్ అన్ని డిఎస్సికి వస్తాయా, టెట్కి వస్తాయా అన్నది నేను చెప్పలేను, కానీ దీనిలో అంత ఇన్ఫర్మేషన్ మాత్రమే చెప్తున్నాను. అండ్ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది, ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉంటే దాన్ని మనం ఈక్విలేటరల్ ట్రయాంగిల్. అలాగే ఆల్ యాంగిల్స్ కూడా ఇక్కడ ఈక్వల్గా ఉంటాయి. ఒక్కొక్కటి 60 డిగ్రీస్ ఉంటుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇది ఒక్కొక్కటి 60 డిగ్రీస్ ఉంటుంది. 60 డిగ్రీస్ కంటే తక్కువ ఉండదు, ఎక్కువ ఉండదు. ఆల్ యాంగిల్స్ 60 డిగ్రీస్ ఉంటే డెఫినెట్గా దాన్ని మనం ఈక్విలేటరల్ అంటాం. ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉన్నా కూడా దాన్ని మనం ఈక్విలేటరల్ అంటాం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. అండ్ కమింగ్ టు దిస్ వన్, ఒకవేళ ఆల్ సైడ్స్ ఈక్వల్గా కాకుండా నెంబర్ 2 ఐసాస్లెస్ ట్రయాంగిల్, సమద్విబాహు త్రిభుజం. అంటే అర్థం ఏంటి, రెండు సైడ్స్ ఈక్వల్గా ఉంటే దాన్ని మనం ఐసాస్లెస్ ట్రయాంగిల్ అంటాం. ఐసాస్లెస్ ట్రయాంగిల్ మీద కూడా నేను ఇందాక చెప్పినట్టు దగ్గర 1 అవర్ క్లాస్ తీసుకోవచ్చు. 1 అవర్కి సంబంధించిన ప్రాపర్టీస్ అండ్ ఇన్ఫర్మేషన్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంత పవర్ఫుల్ కాన్సెప్ట్ అది ఐసాస్లెస్ ట్రయాంగిల్ కూడా. సో ఐసాస్లెస్ ట్రయాంగిల్లో రెండు సైడ్స్ ఈక్వల్గా ఉంటే, ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ సైడ్స్కి ఏదైతే ఆపోజిట్ యాంగిల్స్ ఉంటాయో ఇవి రెండు ఈక్వల్గా ఉంటాయి. అంటే ఏ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయో దానికి ఆపోజిట్గా ఉండే యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. ఇది చాలా సింపుల్ అయినప్పటికీ చాలా పవర్ఫుల్ ప్రాపర్టీ. దీన్ని బేస్ చేసుకుని చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, ఆల్ యాంగిల్స్ 60 డిగ్రీస్ ఉంటాయి. అది మారదు నెంబర్. బట్ ఇక్కడ మాత్రం ఈ యాంగిల్స్ ఎంత ఉంటాయని మనం చెప్పలేము, కాకపోతే ఈక్వల్గా ఉంటాయి. అండ్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థర్డ్ వన్, స్కేల్ అండ్ ట్రయాంగిల్. దీన్ని తెలుగులో విషమ బాహు త్రిభుజం అంటాం. అంటే 3 సైడ్స్ వేరే వేరుగా ఉండే ట్రయాంగిల్స్. అంటే దేనికి సంబంధం లేకుండా 3 వేరు ఉంటాయి. ఇక్కడ మీకు చూడడానికి అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ లాగా, అధిక కోణ త్రిభుజం లాగా కనబడుతుంది, కానీ నా ఉద్దేశం అది కాదు. 3 వేరుగా ఉంటే వాటిని మనం స్కేల్ అండ్ ట్రయాంగిల్ అని పిలుస్తాం. సో ట్రయాంగిల్స్ని 2 వేరు రకాలుగా వర్గీకరించవచ్చు. వీ కెన్ క్లాసిఫై ద ట్రయాంగిల్స్ ఇన్ ద 2 డిఫరెంట్ వేస్. నెంబర్ 1 బేస్డ్ ఆన్ యాంగిల్స్, నెంబర్ 2 బేస్డ్ ఆన్ సైడ్స్. మొదటిది కోణాలను బేస్ చేసుకొని, రెండవది భుజాలను బేస్ చేసుకొని. కోణాలను బేస్ చేసుకొని 3 రకాలుగా చేస్తాం. అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్,
రైట్ ట్రయాంగిల్, అక్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ బేస్డ్ ఆన్ సైడ్స్, భుజాలను బేస్ చేసుకొని ఇలా చేస్తాం. ఇక్కడ ప్రతి ఒక్కటి వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని మీద కూడా మనకి చాలా పవర్ఫుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటి గురించి నేను ఇప్పుడు డిస్కస్ చేస్తాను. జస్ట్ ట్రయాంగిల్స్కి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇది. అండ్ దెన్ ట్రయాంగిల్స్ ఎలా ఉంటాయి, ఎలా క్లాసిఫై చేస్తాం, దీన్ని మనం ఎవ్వరము ఇది పెద్ద బేసిక్ ఇన్ఫర్మేషన్, దీని మీద క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయలేమని దయచేసి ఎప్పుడు అనుకోద్దండి. క్వశ్చన్స్ ప్రిపేర్ చేయాలంటే లో లెవెల్ లైన్స్ పాయింట్స్ మీద కూడా మనకి బుర్ర తిరిగిపోయేంత క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడానికి ఛాన్స్ ఉంది, జామెట్రీలో ఎస్పెషల్లీ. హోప్ ఆ విషయం మీరు క్లియర్గా అర్థం చేసుకుంటారు అనుకుంటాను. నా కమింగ్ టు ద నెక్స్ట్ వన్, దీంట్లోనే ఈక్విలేటరల్ ట్రయాంగిల్, వీటి మీద కూడా క్వశ్చన్స్ డెఫినెట్గా రావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కాకపోయినా మనకి అప్ టు 8th క్లాస్ స్టాండర్డ్ వరకు ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అనే వర్డ్ లేదా కాన్సెప్ట్ మీద మనం ఎలాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ మధ్య రీసెంట్గా నేను 2017 పేపర్ 1 పేపర్ 2 కూడా డిస్కస్ చేస్తాను, అక్కడ కూడా 1 or 2 క్వశ్చన్స్ కనపడ్డాయి. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఇలా ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉండేదాన్ని ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అని పిలుస్తాం. తెలుగులో అయితే సమబాహు త్రిభుజం అని పిలుస్తాం. దీంట్లో ఆల్ యాంగిల్స్ ఇలా ఈక్వల్గా ఉంటే డెఫినెట్గా ఈచ్ యాంగిల్ 60 degreesకి ఈక్వల్గా ఉంటుంది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఈ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క ఏరియా కనుక్కోవడానికి సపరేట్ ఫార్ములా ఉంది. మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అయితే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అని తెలుసు. బట్ ఇక్కడికి వచ్చినప్పటికీ ఏరియా లేదంటే వైశాల్యం కనుక్కోవడానికి √3 divided by 4 into side square. వెరీ సింపుల్ అండ్ వెరీ పవర్ఫుల్ ఫార్ములా. ఎందుకంటే మనం రెగ్యులర్గా వాడే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఫార్ములా మనం ఇక్కడ వాడలేం. ఎందుకంటే వాడు జస్ట్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ సైడ్ 4 అయితే ఏరియా ఎంత అంటారు. ఈ ఫార్ములా ఖచ్చితంగా తెలియాలి మీకు. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అప్లై చేయడానికి వాళ్ళు ఇక్కడ బేస్ 4 అని ఇచ్చారు, కానీ హైట్ తెలియదు. బట్ అఫ్ కోర్స్ మనం హైట్ కనుక్కోవచ్చు, అది వేరే విషయం. బట్ ఏరియా కనుక్కోవడానికి ఈ ఫార్ములా. అలాగే నెంబర్ 2, ఎత్తు లేదా ఆల్టిట్యూడ్ లేదా హైట్ ఎలానో పిలుస్తాం. ఈ హైట్ కనుక్కోవడానికి కూడా ఫార్ములా ఉంది. రీసెంట్గా దీని మీదే మనకు ఒక ప్రాబ్లం వచ్చింది. ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో సైడ్ ఇచ్చినప్పుడు హైట్ కనుక్కోవడానికి √3 divided by 2 into side. √3/2 ఇంటూ సైడ్ వచ్చేసి ఆల్టిట్యూడ్, √3/4 ఇంటూ సైడ్ స్క్వేర్ వచ్చేసి ఏరియా ఫార్ములా. మనం ఒక్కసారి కన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను నేను. సో ఇప్పుడు సైడ్ ఏ అనుకున్నాను. సైడ్ ఏ అనుకుంటే అప్పుడు ఇదేమైంది, హైట్ వచ్చేసి √3/2 ఇంటూ ఏ అయింది. కరెక్టే కదా, √3/2 ఇంటూ ఏ, ఇది వచ్చేసి ఏ. ఇప్పుడు ఏరియా మనకి తెలిసిన ఫార్ములా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ రాసుకుంటున్నాను. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ రాసుకుంటే హాఫ్ ఇంటూ బేస్ ఏ ఇంటూ √3/2 ఇంటూ ఏ, అంతే కదా. హైట్ ఇక్కడ రాసుకున్నాను నేను. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏమి క్యాన్సిల్ కావు. ఏ ఇంటూ ఏ స్క్వేర్ అవుతుంది. కింద డివైడెడ్ బైలో 2 and 2 ఉంది, సో డివైడెడ్ బై 4 అవుతుంది. √3 into 1 √3 అవుతుంది. ఒకసారి చూడండి ఏమొచ్చిందో, √3/4 ఏ స్క్వేర్ లేదా సైడ్ స్క్వేర్. ఇదే ఫార్ములా. ఇది చాలా సింపుల్ అయినప్పటికీ మనం కొన్నిసార్లు సైడ్ ఇచ్చి ఆల్టిట్యూడ్ కనుక్కోమంటారు, కొన్నిసార్లు ఆల్టిట్యూడ్ ఇచ్చి సైడ్ కనుక్కోమంటారు. సపోజ్ ఇక్కడే జస్ట్ ఇమాజిన్ 2-3 రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నెంబర్ 1, ఒకవేళ సైడ్ 4 అయితే ఏరియా ఎంత అన్నారనుకోండి, √3/4 ఇంటూ 4 ఇంటూ 4 కదా సైడ్ స్క్వేర్ అంటే 4 గెట్స్ క్యాన్సిల్. 4√3 cm² అనేది ఏమవుతుంది, ఏరియా ఆఫ్ దిస్ ట్రయాంగిల్ అవుతుంది. అలాగే 4 ఇచ్చారు, హైట్ ఎంత అని అడిగారు అనుకోండి, హైట్ లేదంటే ఎత్తు లేదంటే ఆల్టిట్యూడ్ అడిగారు అనుకోండి, √3/2 ఇంటూ సైడ్ కదా మనం అక్కడ రాసిన ఫార్ములా ప్రకారం. సో ఏమవుతుంది, √3/2 ఇంటూ 4, 2 1 జా 2 2 జా 2√3 cm. అంటే ఏంటి, సైడ్ ఇస్తే ఏరియా కనుక్కోవచ్చు, సైడ్ ఇస్తే హైట్ కనుక్కోవచ్చు. ఒకవేళ ఇదే ప్రాబ్లం రివర్స్లో, ఇదంతా రబ్ చేస్తున్నాను నేను, ఇక్కడ 4 రబ్ చేస్తున్నాను. క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడండి, ఇఫ్ హైట్ ఈక్వల్ టు 8 cm, ఫైండ్ సైడ్ కామా ఏరియా. తెలుగులో కూడా పెద్దగా ఏం డిఫరెన్స్ ఉండదు. ఎత్తు 8 సెంటీమీటర్లు అయితే, ఒక సమబాహు త్రిభుజం యొక్క ఎత్తు 8 సెంటీమీటర్లు అయితే దాని భుజం మరియు దాని వైశాల్యం కనుక్కోండి అన్నారు.
ఫస్ట్ మనం సైడ్ కనుక్కున్న తర్వాతే ఏరియా కనుక్కోవాలి. సో ఇప్పుడు మనకి తెలియాల్సింది ఏంటి, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఇది రాస్తున్నాను, ఇది చూడండి, ఇక్కడ ఏం రాశారు, h = √3/2 ఇంటూ ఏ అని రాశారు. సో అది బేస్ చేసుకొని మనం ఇక్కడ ఏం కనుక్కోవాలి, హైట్ 8 ఉంది, సైడ్ కనుక్కోవాలి. సో ఇప్పుడు చూడండి 8 = √3/2 ఇంటూ ఏ అని రాసుకుంటున్నాను. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇది ఇక్కడ ఉండే ఏ ఇక్కడే పెట్టి ఈ √3/2 ఇటువైపు పంపిస్తే 8 × 2/√3 అవుతుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ వాట్ ఈస్ దట్, మీరు సింప్లిఫై చేస్తే 16/√3. కరెక్టేనా, 16/√3. 16/√3 ఈజ్ వాట్, సైడ్. మనం కనుక్కోవాల్సింది ఏంటి, ఏరియా కూడా కనుక్కోవాలి. ఏరియా = √3/4 ఇంటూ సైడ్ స్క్వేర్. సో చూద్దాం ఒకటి ఏమవుతుంది, √3/4 ఇంటూ సైడ్ ఎంత వచ్చింది, 16/√3 ఇంటూ 16/√3 ఏమవుతుంది చూడండి, ఇక్కడ ఉండే √3 క్యాన్సిల్ అయిపోతుంది, 4 1 jar 4 4 jar ఏమొచ్చింది, 64/√3 సెంటీమీటర్. 64/√3 సెంటీమీటర్ అంటే ఏంటి, హైట్ 8 అయితే సైడ్ వచ్చేసి 16/√3 అయింది, అండ్ దెన్ ఏరియా వచ్చేసి 64/√3 అయింది. ఈ క్వశ్చన్ ఇలా అడగచ్చు, ఇఫ్ ద height of equilateral triangle is 8 cm, then the side and area are respectively dash. ఒక సమబాహు త్రిభుజం యొక్క ఎత్తు 8 సెంటీమీటర్లు అయితే దాని భుజము వైశాల్యాలు వరుసగా డాష్ అంటారు, 16/√3 64/√3. సో జస్ట్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అనే ఒక వర్డ్ మీద ఇలాంటివి చాలా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు. అండ్ మీరు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది, యాంగిల్స్ ఎప్పుడు 60 degrees ఉంటాయన్న విషయం కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. దీన్ని బేస్ చేసుకుని చాలా ఉన్నాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో ఒక వర్టెక్స్ నుంచి మనం ఇలా పర్పెండిక్యులర్ డ్రాప్ చేస్తే, ఆ లంబము డ్రా చేస్తే ఖచ్చితంగా అది కింద ఉండే భూమిని 2 సమాన భాగాలుగా విభజిస్తుంది. అలా మాత్రమే కాకుండా పైన ఉండే యాంగిల్ని కూడా 2 సమాన భాగాలుగా విభజిస్తుంది. చాలా సింపుల్ అయినప్పటికీ కొన్నిసార్లు ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అన్న విషయం మీద మీకు ఎంత డీప్ నాలెడ్జ్ను చెక్ చేయడానికి కింద ఇలా ఇస్తారు క్వశ్చన్, కింద ఇచ్చిన వాటిలో సమబాహు త్రిభుజం గురించి సరైన స్టేట్మెంట్ ఏంటి అని. ఆల్టిట్యూడ్ బేస్ని సమభాగాలుగా విభజిస్తుంది, ఆల్టిట్యూడ్ యాంగిల్ని సమభాగాలుగా విభజిస్తుంది, అండ్ దెన్ సైడ్ ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, ఆల్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. ఇలా రకరకాల స్టేట్మెంట్స్ ఇస్తారు. ఖచ్చితంగా ప్రతి స్టేట్మెంట్ నిజమా కాదా అన్న విషయం మీకు తెలిస్తేనే క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈక్విలేటరల్ ట్రయాంగిల్ గురించి మీరు తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా. అలాగే దీని నెక్స్ట్ అయిన ఐసాస్లస్ ట్రయాంగిల్, సమద్విబాహు త్రిభుజం గురించి డిస్కస్ చేద్దాం. దీని మీద కూడా మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సమద్విబాహు త్రిభుజం లేదంటే ఐసాస్లస్ ట్రయాంగిల్. సో అది ఏ షేపులో అయినా ఉండొచ్చు, ఏ యాంగిల్స్తో అయినా ఉండొచ్చు. బట్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ లేదంటే సమబాహు త్రిభుజం మాత్రం 60 degrees-తోనే ఉంటుంది. బట్ ఇక్కడ చూడండి, సపోజ్ ఇవి 2 ఈక్వల్ అనుకుంటే, అంటే ఈ సైడ్ అంటే ఏంటి, ఇక్కడ ఏబి = ఏసీ అయితే ఇక్కడ ఉండే యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. సో కొన్నిసార్లు ఒక ట్రయాంగిల్లో ఏబి = ఏసీ అయితే విచ్ ఆఫ్ ది యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అంటారు. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ రెండిట్లో కామన్ ఆల్ఫాబెట్ ఏముంది, ఏ ఉంది. కాసేపు అది మర్చిపోండి, ఏ మర్చిపోతే ఏమవుతుంది, బి అండ్ సి, యాంగిల్ బి = యాంగిల్స్. ఇది చాలా సింపుల్ అయినప్పటికీ చాలా పవర్ఫుల్ కూడా. ఈ యాంగిల్స్ ఎంతన్నా ఉండొచ్చు, మనకు సంబంధం లేదు, బట్ దాని మీద కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ పైన ఏదైతే ఉందో ఈ యాంగిల్, దీన్ని వర్టికల్ యాంగిల్, తెలుగులో అయితే శీర్ష కోణం అని పిలుస్తారు. ఎస్పెషల్లీ ఐసాస్లస్ ట్రయాంగిల్ లేదంటే సమద్విబాహు త్రిభుజంలో మాత్రమే ఈ వర్టికల్ యాంగిల్ లేదంటే శీర్ష కోణం అని పిలుస్తారు. వర్టికల్ యాంగిల్ అంటే అర్థం ఏంటంటే, కింద ఉండే 2 బేస్ యాంగిల్స్ ఏవైతే సమానంగా ఉంటాయో అవి కాకుండా ఉండే 3వ యాంగిల్ని. సో కొన్నిసార్లు ఇలా అడుగుతారు క్వశ్చన్, ఇఫ్ వర్టికల్ యాంగిల్ ఈస్ 40 degrees then find the ఈచ్ ఈక్వల్ యాంగిల్. తెలుగులో కూడా రాస్తున్నాను. శీర్ష కోణం
40 డిగ్రీలు అయితే సమాన కోణాలు ఒక్కొక్కటి డాష్ అంటే దాని అర్థం ఏంది, ఇక్కడ 40 డిగ్రీస్ ఉంటే ఈ రెండు చోట్ల ఒక్కొక్కటి ఎంత యాంగిల్ ఉండాలని అడుగుతున్నారు. అది మనం కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. ఐసాస్లెస్ ట్రయాంగిల్లోనే ఇది, ఈ ప్రాబ్లం అంతా ఐసాస్లెస్ ట్రయాంగిల్లోనే. ఇన్ అన్ ఐసాస్లెస్ ట్రయాంగిల్ ఒక సమద్విబాహు త్రిభుజంలో శీర్ష కోణము 40 డిగ్రీలు అయితే సమాన కోణాలు ఒక్కొక్కటి డాష్. అంటే ఇప్పుడు ఇక్కడ ఇది 40 డిగ్రీస్ అని ఉంది, ఈ యాంగిల్స్ ఎంతో కనుక్కోవాలి. మనకు తెలిసిన బేసిక్ థింగే సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఇక్కడ ఎక్స్ పెడుతున్నాను, ఇక్కడ ఎక్స్ పెడుతున్నాను, ఏమవుతుంది 40 + x ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఎక్స్ ప్లస్ ఎక్స్ యాడ్ చేస్తే 2x అవుతుంది. 180 ఇక్కడే రాసుకొని ఈ 40 అటువైపు ట్రాన్స్పోజ్ చేస్తే -40 అవుతుంది. 140 ఈక్వల్ టు 2x, x ఈక్వల్ టు 70 డిగ్రీస్ అవుతుంది. 140ని 2తో డివైడ్ చేస్తే. సో ఇలా కూడా క్వశ్చన్స్ అడగచ్చు బేస్డ్ ఆన్ యాంగిల్స్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో మనకి యాంగిల్స్ అంతా 60 డిగ్రీస్ ఉంటాయని తెలుసు కాబట్టి అక్కడ ఏమి యాంగిల్స్ మీద క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ లేదు. బట్ ఐసాస్లెస్ ట్రయాంగిల్లో మాత్రం యాంగిల్స్ ఎలా అన్నా ఉండనివ్వండి, వీటిని బేస్ యాంగిల్స్ భూకోణాలు అని పిలుస్తారు. దీనేమో శీర్ష కోణం వర్టికల్ యాంగిల్ అని పిలుస్తారు. సమానంగా లేని కోణాన్ని వర్టికల్ యాంగిల్ అని పిలుస్తాం, సమానంగా ఉండే యాంగిల్ని బేస్ యాంగిల్స్ లేదా భూకోణాలు అని పిలుస్తాం. దీన్ని శీర్ష కోణం అని పిలుస్తాం. దీని మీద ఇలాంటి క్వశ్చన్స్ రావచ్చు. అండ్ నాట్ ఓన్లీ దిస్ వన్, ఇలాంటి యాంగిల్స్ బేస్ చేసుకుని ఉండే క్వశ్చన్స్ మాత్రమే కాకుండా క్యాలిక్యులేషన్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా కొన్ని రావడానికి ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో ఎలాగైతే నేను ఆల్టిట్యూడ్ డ్రా చేస్తే దాన్ని బేస్ని బైసెక్ట్ చేస్తుందని చెప్పాను, ఇక్కడ కూడా జాగ్రత్తగా వినండి. ఇక్కడ నుంచి మీరు ఆల్టిట్యూడ్ డ్రా చేస్తే ఎక్కడ నుంచి, వర్టికల్ యాంగిల్ దగ్గర నుంచి శీర్ష కోణంకి సంబంధించిన ఈ శీర్షం నుంచి మీరు ఆల్టిట్యూడ్ డ్రా చేస్తే ఖచ్చితంగా ఇది మాత్రమే. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తీసుకుంటే మీరు ఎక్కడి నుంచైనా ఆల్టిట్యూడ్ వేయండి. నేను చెప్పిన ప్రతి ప్రాపర్టీ యాంగిల్స్ బైసెక్ట్ చేస్తుంది, భూమిని బైసెక్ట్ చేస్తుంది, ఇవన్నీ కుదురుతాయి. బట్ ఇక్కడ మాత్రం ఏం చెప్తున్నా, కేవలం వర్టికల్ యాంగిల్ దగ్గర నుంచి మాత్రమే ఆల్టిట్యూడ్ వేసినప్పుడు ఇది ఖచ్చితంగా ఇలా బైసెక్ట్ చేస్తుంది. ఇక్కడ కూడా యాంగిల్స్ని బైసెక్ట్ చేస్తుంది. ఇది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. దీన్ని బేస్ చేసుకుని కూడా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, పైథాగరస్ థీరం అనేది 10th క్లాస్లో వచ్చినప్పటికీ మనం చాలా చోట్ల ప్రాబ్లమ్స్లో యూజ్ చేస్తూ ఉంటాం. 8th క్లాస్ స్టాండర్డ్ వరకు ఉండే ప్రాబ్లమ్స్ కొన్ని సాల్వ్ చేస్తున్నప్పుడు కూడా పైథాగరస్ థీరం అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు నాన్ మ్యాథ్స్ వాళ్ళు అయినప్పటికీ 8th క్లాస్ వరకు ఉండే మ్యాథ్సే ప్రిపేర్ అవుతున్నప్పటికీ పైథాగరస్ థీరం గురించి అయితే ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి. నా ఇప్పుడు ఇక్కడ చూడండి, సపోజ్ ఒక ఐసాస్లెస్ ట్రయాంగిల్ లేదంటే సమద్విబాహు త్రిభుజం ఇలా ఇచ్చారు. ఇదేమో 13 సెంటీమీటర్ అన్నారు, ఇది వచ్చేసి 10 సెంటీమీటర్ అన్నారు. ఏంటి భూమి 13 సెంటీమీటర్ 10 సెంటీమీటర్. నెంబర్ 1 ఏరియా కనుక్కోండి అని అడగచ్చు. నెంబర్ 2 హైట్ కనుక్కోండి అని అడగచ్చు. హైట్ అంటే ఇదిగో ఇక్కడి నుంచి మనం డ్రా చేసేది. సో ఇప్పుడు ఇక్కడ మీరు ఏరియా కనుక్కోవాలనుకుంటే ఇది 13 అయితే ఖచ్చితంగా ఇది కూడా 13 అవుతుంది. గుర్తుపెట్టుకోండి, నేను ఇంతకు ముందు స్టార్టింగ్లో ఏరియాస్ ఆఫ్ ప్లేన్ ఫిగర్స్ చెప్తున్నప్పుడు ట్రయాంగిల్ లేదా త్రిభుజం యొక్క ఏరియా కనుక్కోవడానికి మనకి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అనేది బేసిక్ ఫార్ములా అని చెప్పాను. దాని తర్వాత ఇప్పుడు రీసెంట్గా ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కనుక వస్తే √3/4 ఇంటూ సైడ్ స్క్వేర్ అని చెప్పాను. బట్ ఇక్కడ చూడండి, 3 సైడ్స్ ఇలా ఇచ్చినప్పుడు కూడా ఏరియా కనుక్కోవడానికి ఒక స్పెసిఫిక్ ఫార్ములా ఉంది. దాన్ని హెరాన్స్ ఫార్ములా అని పిలుస్తాం. స్టేట్ సిలబస్లో అయితే 10th క్లాస్లో దాని గురించి చెప్పబడింది, సెంట్రల్లో అయితే 9th క్లాస్లో దాని మీద ఒక సపరేట్ చాప్టర్ ఉంది. బట్ ఆ హెరాన్స్ ఫార్ములా అంటే ఏంటి, దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని నేను తర్వాత సపరేట్ వీడియోలాగా చేస్తాను. సో ఇలా 3 సైడ్స్ ఇచ్చినప్పుడు కూడా మనం ఏరియా కనుక్కోవచ్చు. బట్ ఇది ఐసాస్లెస్ ట్రయాంగిల్ అని చెప్తున్నందుకు ఈ 3 సైడ్స్ ఉన్నప్పటికీ మనము హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ యూజ్ చేసి మనం ఏరియా కనుక్కోవచ్చు. బట్ అది కనుక్కోవాలంటే ఖచ్చితంగా ఈ హైట్ తెలియాలి. ఈ హైట్ తెలియాలంటే ఇప్పుడు నేను ఇక్కడ చెప్పిన ప్రాపర్టీ ఏంటి, ఒక ఐసాస్లెస్ ట్రయాంగిల్ లేదంటే సమద్విబాహు త్రిభుజంలో ఇక్కడి నుంచి ఇలా కనుక వేస్తే బేస్ని బైసెక్ట్ చేస్తుంది అన్నాను. అంటే అప్పుడు ఖచ్చితంగా ఇదేమవుతుంది, ఇది 5 అవుతుంది, ఇది 5 అవుతుంది. ఇప్పుడు ఏదైతే నాకు హైట్ కావాలో దాన్ని h అనుకుందాం. కొంతసేపు ఈ ట్రయాంగిల్ ఇలా పక్కకు తీసుకుందాం, ఏ సపోజ్ డి అనుకుందాం, సి.
సో ఏమొచ్చింది, ఇది 5 వచ్చింది, ఇది 13 వచ్చింది, ఇది హెచ్ వచ్చింది. మనం పైథాగరస్ అప్లై చేస్తే 13 స్క్వేర్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్. ఖచ్చితంగా పైథాగరస్ థియరం గురించి తెలుసుకొని ఉండాల్సిందే, వేరే ఆప్షన్ లేదు మనకి. ఒకవేళ మీకు ఐడియా లేకపోతే నేను తర్వాత డిస్కస్ చేస్తాను, ఇప్పుడు ఇది సందర్భం కాదు. నౌ 169 ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ ప్లస్ 25. హెచ్ స్క్వేర్ ఈక్వల్ టు 25 యువతలకు వస్తే -25 అవుతుంది, సబ్ట్రాక్ట్ చేస్తే 144 అవుతుంది, విచ్ ఈజ్ నథింగ్ బట్ హెచ్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్ అవుతుంది. అంటే ఏంటి, ఈ హైట్ అనేది 12 సెంటీమీటర్, ఈ హైట్ అనేది 12 సెంటీమీటర్. హైట్ 12 సెంటీమీటర్ వచ్చేసింది, సంతోషం. మనకి ఏరియా కూడా కావాలి కదా, ఏరియాకి నేను చెప్పాను హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఫార్ములానే అప్లై చేస్తే సరిపోతుంది. బేస్ 10 కనపడుతుంది, హైట్ 12 కనపడుతుంది, హ్యాపీ. సో ఇప్పుడు ఇక్కడ ఏరియా ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. సో హాఫ్ ఇంటూ భూమి 10 ఇంటూ 12, 2 1 జా 2 5 జా 60 సెంటీమీటర్ స్క్వేర్, 60 చదరపు సెంటీమీటర్లు అనేది ఏరియా అవుతుంది. సో ఐసాస్లస్ ట్రయాంగిల్ అనే దాని మీద కూడా మనకి ప్రాపర్టీస్ తెలిసి ఉన్నప్పుడే ఇలాంటి ప్రాబ్లమ్స్ చేయగలము. కేవలం ట్రయాంగిల్ అంటే 3 సైడ్స్ ఉంటాయి, 3 యాంగిల్స్ ఉంటాయి అన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ప్రాబ్లమ్స్ చేయడానికి వెళ్తే ఎలా ఉంటుందంటే, జస్ట్ కార్లో స్టీరింగ్ ఉంటుంది, కింద బ్రేక్ ఉంటుందని తెలిసి కార్ ఎక్కి కూర్చొని ఇంజన్ స్టార్ట్ చేసినట్టు ఉంటుంది. యూ మస్ట్ నో, మీకు ఖచ్చితంగా ప్రతి చిన్న విషయము ఎలాంటి సందర్భాల్లో ఎలా ఉపయోగపడుతుందని ఖచ్చితంగా తెలుసుకున్న తర్వాతే ప్రాబ్లమ్స్లోకి వెళ్ళాలంటే ఈ ఇన్ఫర్మేషన్ తెలియాలి. ఇప్పటికీ నేను చెప్తుంది కూడా కేవలం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అది కూడా టెట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్తున్నాను. నేను ఇందాక చెప్పినట్టు ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేస్తే 1 అవర్ క్లాస్ చెప్పచ్చు. ఐసాస్లస్ ట్రయాంగిల్ కానీ, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కానీ, ఎక్సెట్రా ఏదైనా కానీ. సో ఇది సమద్విబాహు త్రిభుజం లేదంటే ఐసాస్లస్ ట్రయాంగిల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది ఐసాస్లస్ ట్రయాంగిల్కి సంబంధించే. ఇది మీరు క్యాలిక్యులేషన్ బేస్డ్ కాకుండా కొన్నిసార్లు ఏది కరెక్ట్ ఏది తప్పు ఇలా అడుగుతూ ఉంటారు. సో జాగ్రత్తగా వినండి. ఐసాస్లస్ ట్రయాంగిల్ లేదంటే సమద్విబాహు త్రిభుజం దీని గురించే చెప్తున్నాను. సో ఇలా కనుక ఉంటే ABC ఇవి 2 ఈక్వల్ సైడ్స్ అయితే డెఫినెట్గా ఈ 2 ఈక్వల్ యాంగిల్స్, వీటినే భూకోణాలు లేదంటే బేస్ యాంగిల్స్ అంటాం. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మనం ఇక్కడి నుంచి డ్రా చేస్తే ఇది ఆల్టిట్యూడ్ అవుతుంది, దీన్ని బైసెక్ట్ చేస్తుందని చెప్పాం, సంతోషం. బట్ జాగ్రత్తగా వినండి, ఇక్కడి నుంచి ఆల్టిట్యూడ్ వేశాను, ఇక్కడి నుంచి ఆల్టిట్యూడ్ వేశాను. ఇవి 2 ఖచ్చితంగా సమానమైన పొడవులు కలిగి ఉంటాయి. ఇవి 2 ఖచ్చితంగా సమానమైన పొడవులు కలిగి ఉంటాయి. సపోజ్ దీన్ని BEF అనుకుందాం, అంటే BE ఈక్వల్ టు CF అవుతుంది. బట్ ఒకవేళ మనం ఇక్కడ డ్రా చేసాం అనుకోండి, ఇది వేరే లెంత్ ఉంటుంది, చూడగానే మీకు అర్థమైపోతుంది పొడవుగా ఉంది అని. బట్ ఇవి మాత్రం ఖచ్చితంగా సమానంగా ఉంటాయి. ఇదే ఇన్ఫర్మేషన్ మనం ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో కనుక అబ్జర్వ్ చేస్తే, అంటే ఇక్కడి నుంచి ఆల్టిట్యూడ్, ఇక్కడి నుంచి ఆల్టిట్యూడ్, ఇక్కడి నుంచి ఆల్టిట్యూడ్, అంటే లంబము 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 వేస్తే ఇవి 3 సమానంగా ఉంటాయి. బట్ ఇక్కడ మాత్రం 2 మాత్రమే సమానంగా ఉంటాయి. ఎందుకో మీకు విషయం అర్థమై ఉంటుంది. ఇక్కడ 3 భుజాలు సమానం కాబట్టి 3 సమానంగా ఉంటాయి, ఇక్కడ 2 భుజాలు మాత్రమే సమానం కాబట్టి 2 సమానంగా ఉంటాయి. ఇవి కేవలం లంబాలు మాత్రమే కాకుండా మీరు మీడియన్ అలాగే యాంగులర్ బైసెక్టర్ మధ్యగతము కోణ సమద్వికర్ణల రేఖలు గీసిన ఈ లైన్సే అవుతాయి, అవన్నీ సమానంగా ఉంటాయి. బట్ ఇక్కడికి వచ్చినప్పటికీ ఈ యాంగిల్స్కి మీరు యాంగులర్ బైసెక్టర్స్ వేసిన, కోణ సమద్వికర్ణన రేఖలు వేసిన అండ్ మీడియన్స్ వేసినా సరే అవి సమానంగా ఉంటాయి, ఇది వేరే ఉంటుంది. సో ఈ ఇన్ఫర్మేషన్తో కొన్నిసార్లు క్యాలిక్యులేషన్స్ కాకుండా స్టేట్మెంట్స్ ఇచ్చి ఏవి కరెక్ట్ ఏవి కాదు అని అడుగుతుంటారు. వీటి మీద కంప్లీట్ నాలెడ్జ్ అంటే డెప్త్ అండర్స్టాండింగ్, కరెక్ట్ అయినా మీకు అవగాహన ఉంటేనే మీరు ఆన్సర్ చేయగలరు. కేవలం క్యాలిక్యులేషన్స్ ఒక్కటే చేసేసి పక్కకు పెట్టేస్తే కొన్నిసార్లు ప్రాపర్టీస్, ధర్మాల మీద కూడా క్వశ్చన్స్ అడుగుతుంటారు, అది మీరు గమనించాల్సిన విషయం. సో ట్రయాంగిల్స్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ ఫిగర్స్ అయినటువంటి ఈ ఐసాస్లస్ ట్రయాంగిల్ అలాగే ఈక్విలేటరల్ ట్రయాంగిల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ ఇవి. అయితే ఎలాగో టాపిక్ వచ్చింది ఇందాక పైథాగరస్ థీరం కాబట్టి, లంబకోణ త్రిభుజం, రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. లంబకోణ త్రిభుజం అంటే మనం తెలిసిందే, ఒక ట్రయాంగిల్లో ఒక కోణం కనుక 90 డిగ్రీలు ఉంటే
దాన్ని మనం లంబకోణ త్రిభుజం అంటాం. దీనికి ఏదైతే ఆపోజిట్గా ఉంటుందో దీన్ని హైపాంటిన్యూస్, తెలుగులో అయితే కర్ణము అని పిలుస్తాం. కర్ణము అని పిలుస్తాం. సపోజ్ ఏబిసి అనుకుంటే ఏసీని హైపాంటిన్యూస్ అని పిలుస్తాం. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాల్సింది, యాంగిల్ బి ఈక్వల్ టు 90 డిగ్రీస్ అయితే ఇక్కడ బి వచ్చింది కదా, ఏబిసి ట్రయాంగిల్లో బి వదిలేస్తే మిగిలిన లెటర్స్ ఏంటైతే ఉన్నాయో ఏసీ అనేది కర్ణం అవుతుంది. ఏసీ అనేది కర్ణం అవుతుంది. మీరు నమ్మరు, కేవలం ఈ ఇన్ఫర్మేషన్ మీద కూడా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది. ఒక ట్రయాంగిల్ పీక్యూఆర్లో పీక్యూ అనేది కర్ణం అయితే, పీక్యూ అనేది కర్ణం అయితే ఏ కోణము 90 డిగ్రీలు. నెంబర్ 1 యాంగిల్ పి ఈక్వల్ టు 90 డిగ్రీస్. నెంబర్ 2 యాంగిల్ క్యూ ఈక్వల్ టు 90 డిగ్రీస్. నెంబర్ 3 యాంగిల్ ఆర్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. నెంబర్ 4 నన్, ఏమీ లేదు అని అంటారు. సో టక్కని ఏమి అర్థం కాదు. క్వశ్చన్ లంబకోణ త్రిభుజం అంటే 90 డిగ్రీస్ ఉండాలని తెలుసు. అందరూ మనకి జనరల్గా చేస్తున్నప్పుడు పీక్యూఆర్ ఏబిసి అంటే మనకి మధ్యలో వచ్చే ఆల్ఫాబెట్ ఇక్కడ పెట్టుకుని రాయడం చాలామందికి అలవాటు ఉంటుంది. నాకు కూడా అదే అలవాటు. అంటే ఏదైనా ఆల్ఫాబెట్స్ రాస్తున్నప్పుడు 3 ఆల్ఫాబెట్స్లో మధ్యలో ఆల్ఫాబెట్ తీసుకొచ్చి ఇక్కడ పెడతా ఉంటారు. నాకు అలవాటు. సో ఆ సెన్స్లో పీక్యూఆర్ అంటే యాంగిల్ క్యూ 90 డిగ్రీస్ ఉంటుంది అనుకుంటారు. బట్ జాగ్రత్తగా చూడండి, పీక్యూ అనేది కర్ణం అంటున్నారు. పీక్యూ అనేది కర్ణం అంటే ఇక్కడ లేని ఆల్ఫాబెట్ ఏదైతే ఉందో అదే మనకి కావాల్సిన 90 డిగ్రీస్ వర్టెక్స్ అవుతుంది. ఇలా కూడా క్వశ్చన్స్ అడుగుతారు, మీరు గమనించాల్సిన విషయం. సో ఇలా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మీద బేసిక్ ఇన్ఫర్మేషన్ మీద కూడా క్వశ్చన్ అడగచ్చు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఏబిసి రైట్ ట్రయాంగిల్ లంబకోణ త్రిభుజం అయితే మిగిలిన 2 భుజాలు ఎలా ఉన్నా మనకు సంబంధం లేదు. హైపాంటిన్యూస్ మాత్రం ఖచ్చితంగా మిగిలిన వాటికంటే పెద్దగానే ఉంటుంది. ఇవి 2 సమానంగా ఉండొచ్చు, బట్ ఇది మాత్రం దేనికి సమానం కాదు. సో ఒక లంబకోణ త్రిభుజంలో కర్ణం అనేది అన్నిటికంటే పెద్ద భుజం అవుతుంది. ద లాంగెస్ట్ సైడ్ ఆఫ్ రైట్ ట్రయాంగిల్ ఈజ్ ఆల్వేస్ హైపాంటిన్యూస్. ఇది కూడా స్టేట్మెంట్ లాగా అడగచ్చు, కరెక్టా కాదని చెప్పమంటారు. అంటే 2-3 రకాలుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి. అలాగే ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే దీంట్లో ఈ 2 యాంగిల్స్ కలిపితే ఏంటి, యాంగిల్ బి 90 డిగ్రీస్ అన్నాను, వదిలేసేయండి. ఈ 2 యాంగిల్స్ కలిపితే ఖచ్చితంగా యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి కలిపితే ఖచ్చితంగా 90 డిగ్రీలు అవుతుంది. ఎందుకు అవుతుంది? ఇవి 3 కలిపితే 180 కావాలి. 180లో ఇది ఒక్కటి 90 ఉంది కాబట్టి మిగిలిన 2 కలిపితే 90 కావాలి. ఇవి సమానంగా ఉంటాయా, సమానంగా ఉండవా వేరే విషయం. అంటే ఇప్పుడు ఇది 20 ఉంటే ఇది 70 ఉండొచ్చు, ఇది 30 ఉంటే ఇది 60 ఉండొచ్చు, ఇది 40 ఉంటే ఇది 50 ఉండొచ్చు, ఇది 22 ఉంటే ఇది 68 ఉండొచ్చు. లెట్ ఇట్ బి, నో ప్రాబ్లం. బట్ కలిపితే మాత్రం 90 డిగ్రీస్ అవుతుంది. ఇది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. చిన్న చిన్న ఇన్ఫర్మేషన్సే క్వశ్చన్స్ ఎలా ప్రిపేర్ చేస్తారన్నది క్వశ్చన్ క్రియేట్ చేసే వాళ్ళ క్రియేటివిటీ మీద ఉంటుంది. ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఉండడం మీ ధర్మం. ఆ టైంలో మీరు గుర్తుకు తెచ్చుకోవాల్సింది మీ ఖచ్చితంగా మీరు చేయాల్సింది. క్వశ్చన్స్ ఎలాగన్నా ఇవ్వచ్చు. అండ్ నేను ఇందాక చెప్పినట్టు లంబకోణ త్రిభుజం అన్న వర్డ్ రాగానే ఈ ప్రాపర్టీస్ అన్నిటికంటే ముందు మనకు గుర్తు రావాల్సింది పైథాగరస్ థీరం. పైథాగరస్ అనే మహానుభావుడు లంబకోణ త్రిభుజం మీద చెప్పిన స్టేట్మెంట్ లేదా థీరం లేదా సిద్ధాంతం ఏంటంటే కర్ణము యొక్క వర్గము. ఇక్కడ ఏంటి కర్ణం? ఇదిగో ఇక్కడ ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు మిగిలిన 2 భుజాల వర్గాల మొత్తానికి సమానం ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. సో దీంట్లో కర్ణం ఏంటి? ఏసీ కాబట్టి ఏసీ ముందుకు వస్తున్నాను. ఇక్కడ కూడా చాలామంది మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. కొన్నిసార్లు ఇది ఏసీ పెద్ద తీసుకోవాలా చిన్న తీసుకోవాలా డయాగ్రామ్ కనపడుతుంది కాబట్టి మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ ఇన్ఫర్మేషన్స్ తప్పు తీసుకుంటూ ఉంటారు. దీన్ని బేస్ చేసుకుని కూడా బేస్డ్ ఆన్ క్యాలిక్యులేషన్ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లంబకోణ త్రిభుజంలో సపోజ్ ఇది 5 ఇది 12 అయితే ఇది ఎంత అన్నారు అనుకోండి. ఎక్కడైతే మనకి మిస్సింగ్ సైడ్ ఉందో మనం జనరల్గా ఎక్స్ పెట్టుకుంటాం, లేదంటే హెచ్ అని పెట్టుకుంటాం. సో ఇప్పుడు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? 12 and 5 ఏంటి? సైడ్స్ మాత్రం. మనం కనుక్కోవాల్సింది ఏంటి? హైపాంటిన్యూస్. మనకి తెలిసింది ఏంటి? పైథాగరస్ థీరం. పైథాగరస్ థీరం ఏం చెప్తుంది? ఏసీ స్క్వేర్ లేదా హైపాంటిన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ రిమైనింగ్ 2 సైడ్స్. కర్ణము యొక్క వర్గము మిగిలిన 2 భుజాల వర్గాల మొత్తానికి సమానం అని చెప్తుంది. సో 12 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ 144 ప్లస్ 25 169 ఈజ్ ఏసీ స్క్వేర్. దీని ఏసీ ఈక్వల్ టు 13 అవుతుంది. మీరు యూ మస్ట్ బిలీవ్ దట్ కేవలం పైథాగరస్ థీరం బేస్ చేసుకొని కూడా
రకరకాల క్వశ్చన్స్ అడగడానికి డెఫినెట్గా ఛాన్స్ ఉంది. కాకపోతే మరి పేపర్ 1 స్టాండర్డ్ కాకుండా కొంచెం పేపర్ 2 స్టాండర్డ్లో క్వశ్చన్స్ అడుగుతారు. కొన్నిసార్లు ఇన్ఫర్మేషన్ ఎలా ఇస్తారు చూడండి. రీసెంట్గా అడిగిన క్వశ్చనే, ఒక లంబకోణ త్రిభుజంలో భూమి 5 సెంటీమీటర్లు, అలాగే ఏబి ప్లస్ ఏసీ ఈక్వల్ టు 25 సెంటీమీటర్లు అయితే ఏరియా ఎంత అని అడిగారు. ఈ క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను పేపర్ 1 ఆర్ పేపర్ 2, నాకు సరిగ్గా గుర్తులేదు, దాంట్లో అడిగారు. సో ఇప్పుడు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇవి రెండు కలిపితే 25 అంటున్నారు. ఈ రెండు కలిపితే 25 అంటే ఖచ్చితంగా పైథాగరన్ ట్రిప్లెట్స్ గురించి మీకు తెలిసి ఉంటే ఒకటి 12 ఒకటి 13 తీసుకోవచ్చు, కలిపితే 25. దేర్ ఫోర్ ఏరియా వచ్చేసి 1/2 × 5 × 12, 2 1 jar 2 6 jar 30 సెంటీమీటర్ స్క్వేర్. ఇది తెలిసిపోతుంది మీకు. ఇవి నెంబర్స్ కనుక మీకు గుర్తుండి అవి యాడ్ చేస్తే వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్కి మ్యాచ్ అవుతాయి. అలా కాదు మాకు ఇది గుర్తు లేదు అంటే ఈ ప్రాబ్లం మనం ఎలా చేస్తామంటే ఒకదాన్ని ఎక్స్ అనుకుంటాము, ఇంకొకటి వచ్చేసి 25 - x అవుతుంది. ఎందుకంటే రెండు కలిపితే 25 కావాలి కదా, ఇక్కడ ప్లస్ ఎక్స్ ఇక్కడ -x క్యాన్సిల్ అయిపోయి 25 మిగులుతుంది. ఇప్పుడు పైథాగరస్ అప్లై చేద్దాం. హైపాంటియూస్ స్క్వేర్ 25 - x హోల్ స్క్వేర్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ రిమైనింగ్ 2 సైడ్స్. ఏంటిది 625 a - b హోల్ స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ 25. చూడండి ఏమవుతుందో, x స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ ఉండే -50x యూతలకి, ఇక్కడ ఉండే 25 యూతలకి. 625 - 25 ఈక్వల్ టు 50x. ఇది వచ్చేసి 600 అవుతుంది, ఇది వచ్చేసి 50x, x వచ్చేసి 600/50. సో 51 jar 50 12 jar అంతేనా, మనకి x ఈక్వల్ టు 12 వచ్చింది. ఇది 12 అయితే ఇది 13 అవుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ట్రయాంగిల్స్కి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్, నేను ట్రయాంగిల్స్కి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్, ఇంతకుముందు మనం యాంగిల్స్కి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడాం. ఇప్పుడు నేను చెప్పిందంతా ఏంటి, కేవలం ట్రయాంగిల్స్ ఎన్ని రకాలు, వాటిలో ఉండే సపరేట్ ఒక్కొక్క టైప్ ఆఫ్ ట్రయాంగిల్కి సంబంధించిన డిఫరెంట్ ప్రాపర్టీస్ ఏంటి, దాంట్లో కూడా నేను చెప్పకుండా స్కేల్ అండ్ ట్రయాంగిల్ గురించి పెద్దగా ఏం చెప్పలేదు. అలాగే అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్, అల్పకోణ త్రిభుజం గురించి అధిక కోణ త్రిభుజం గురించి ఏమీ డిస్కస్ చేయలేదు. మనం డీటెయిల్గా డిస్కస్ చేసింది కేవలం సమబాహు త్రిభుజం ఈక్విలేటరల్ ట్రయాంగిల్, ఐసాసెస్ ట్రయాంగిల్ సమద్విబాహు త్రిభుజం, లంబకోణ త్రిభుజం రైట్ ట్రయాంగిల్. ఈ మూడిటి మీదనే నేను ఒక్కొక్క 1 hour క్లాస్ చెప్పొచ్చు. బట్ ప్రస్తుతానికి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఇది. సో వీటి తర్వాత కొంచెం హై స్టాండర్డ్ ఆఫ్ ట్రయాంగిల్ ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేద్దాం కమింగ్ వీడియోస్లో. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను, అలాగే ఖచ్చితంగా కాన్సెప్ట్ డీప్గా మీకు అర్థమైతేనే ఇక్కడ చెప్పిన క్వశ్చన్స్ మాత్రమే కాకుండా క్వశ్చన్స్ ఎలా వచ్చినా మీరు ఆన్సర్ చేయగలరన్న సెన్స్లోనే చెప్తున్నాను. హోప్ యూ అండర్స్టాండ్ దట్ వన్. ఈ వీడియోలో నేను డిస్కస్ చేసిన ఆల్ ద కాన్సెప్ట్స్ మీకు క్లియర్గా అర్థమయ్యే అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బై. యువర్స్ హరగోపాల్.